హాయ్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వచ్చి టాపిక్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇది చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది ఎలా ఉందనేసి ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఓకే, ఇక్కడ 3 కార్డ్స్ తీసాను. ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఓకే, 3 కార్డ్స్ ఓపెన్ చేసాం. 7 ఆఫ్ స్వార్డ్స్, డెవిల్ అండ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. మీరు అసలు ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎలాగా మీకు ఆలోచన వచ్చిందంటే మీ కొలీగ్స్ సహోద్యోగుల ద్వారా ఇదైతే వచ్చింది. ఇది పాస్ట్లో అనేది మీరు ఎలా ఉంది ఇన్వెస్ట్ చేశారు, గతంలో అయితే మీరు ఇన్వెస్ట్ చేశారు కానీ దాని మీద మీరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ నష్టం అయితే వచ్చింది. అయితే ఇక్కడ మోసం అయితే జరిగింది, చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ కొలీగ్స్ కానీ బిజినెస్ పార్ట్నర్స్ కానీ వాళ్ళు చాలా కుట్ర అయితే చేశారండి. నష్టం అయితే మీకే జరిగింది. డబ్బు కొంచెం ఎక్కువ మొత్తంలో అయితే పోగొట్టుకున్నారు. పాస్ట్లో అయితే జరిగింది. మీతో ఉన్నవాళ్ళు నమ్మదగిన వాళ్ళు అవునా కాదా అనేది చూసుకోండి. ఇప్పుడు గతంలో ఇదైతే జరిగింది, ప్రజెంట్ అయితే ఎలా ఉంది అని చూద్దాం. ప్రజెంట్లో డెవిల్ ఎనర్జీ అండి. ఈ ఎనర్జీ ఏంటంటే పాస్ట్లో జరిగిన దానివల్ల ఇప్పుడైతే మీరు అప్పుల్లో కూరుకుపోయారు. అప్పుకి వడ్డీలు చాలా బాగా కడుతున్నారు. ఈ అప్పులు వడ్డీలు రుణాల్లో అయితే మునిగిపోకుండా జాగ్రత్త అయితే పడండి. వేస్ట్ ఖర్చులు కూడా తగ్గించండి. దీనివల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల మీ వర్క్ లైఫ్ అనేది తీవ్రమైన ఒత్తిడితో ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు మీరు. ఇది ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక వ్యసనం లాగా అయిపోతుంది. అది వెళ్ళకుండా జాగ్రత్త చేసుకోండి. అంటే ఇప్పుడు జోదం, మందు ఇవి ఎలాగా బానిస అవుతారు అంటారు కదా, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మీకు ఒక దీనికిలాగా అయిపోతుంది. అలా జరగకుండా జాగ్రత్త పడండి. ఓకేనా? ఇప్పుడు డబ్బు సంపాదించాలని తప్పుదారులు అయితే ఎంచుకోకండి. వేరే రోడ్స్ ద్వారా, షార్ట్ కట్స్ ద్వారా ఆలోచించకండి. ఓకే, ఫ్యూచర్ అయితే ఎలా ఉందో చూద్దాము. ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండి. ఈ ఎనర్జీ ఏం చెప్తుందంటే మీరు ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టి బుద్ధితో అయితే నిర్ణయాలు తీసుకుంటారండి. మీ తెలివితేటలతో ఆలోచిస్తారు. ఎవరు చెప్పినా వాళ్ళ మాటలకి లొంగిపోకుండా, అట్రాక్ట్ అవ్వకుండా మీరు సొంత నిర్ణయాలు అనేది తీసుకుంటారు. ఎందుకంటే మిస్టేక్ చేశాం కదా, ఇంకా ఇవి మళ్ళీ జరగకుండా, మళ్ళీ ఇవి రిపీట్ అవ్వకుండా మీరు ఇక్కడికి వచ్చేసరికి జాగ్రత్త పడతారు. ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉంటారు. ఒకలాంటి ఫైనాన్షియల్గా నియంత్రణలో అంటే గట్టిగా పట్టుకొని డబ్బుని ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా ఇక్కడ మిమ్మల్ని ఎవరు కూడా ఫైనాన్షియల్గా మిమ్మల్ని అయితే మోసం చేయలేరండి. ఇంకా ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా మోసం అయితే జరగదు. మీరు ఇక్కడ నుంచి డబ్బును అనేది తెలివిగా నిర్వహిస్తారు అన్నమాట. అంతా ప్లాన్ చేసుకొని మితిమీరిన ఖర్చులు లేకుండా, వృధా ఖర్చులు లేకుండా ఉంటారు. కొంచెం మానసికమైన దెబ్బల నుండి రిలీఫ్ అయితే అవుతారు. కొన్ని దెబ్బలు తగిలే కదా, మానసికంగా ఆర్థికంగా నష్టపోయారు కదా, కొంచెం ఫ్యూచర్లో అయితే మీరు రిలీఫ్ అవుతూ ఉంటారు. మీ మనీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో అయితే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అయితే ఇలా ఉందండి. అయితే యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఓకే, 4 ఆఫ్ పెంటికల్స్. యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు సంపాదించిన డబ్బు మీద ఎలా నిర్వహిస్తున్నారు అన్న దాని మీద దృష్టి పెట్టండి. ఇక్కడ అర్థమవుతుందా? డబ్బును సంపాదించడం కాదు, మీరు సంపాదించిన డబ్బుని ఎలా నిర్వహిస్తున్నాం అనేది దృష్టి పెట్టమంటున్నారు. డబ్బు అనేది జాగ్రత్తగా ఉంచుతున్నారా లేదా ఇలాగా అధిక నియంత్రణలో ఉంచుతున్నారా? ఏది కూడా ఎక్కువ అవ్వకూడదు, ఏది కూడా తక్కువ అవ్వకూడదండి. ఇలా ఉండాలి మాట.
పొదుపు ఎక్కువ చేస్తారు, డబ్బు దాచుకోవడం, పెట్టుబడిలో భయంతో దూరంగా ఉంటారు. ఇంకా ఈ దెబ్బలు అనేవి తగిలినాయి కదా, దీని కారణంగా ఇన్వెస్ట్మెంట్ వాటి జోలికైతే వెళ్ళరు, స్టాక్ మార్కెట్ జోలికైతే వెళ్ళరు. దెబ్బలు అయితే తగిలినాయి కదా, పెట్టుబడుల భయంతో దూరంగా ఉంటారు కదా. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆర్థిక నియంత్రణ మంచిదే, కానీ అవసరాల కోసం కూడా ధనం వాడాలి. ఏదో దెబ్బ తగిలిందని మరీ తిండి తినకుండా, మీరు ఇబ్బంది పెట్టి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పడకుండా, వాళ్ళ మీద స్ట్రెస్ అనేది వాళ్ళ మీద వెళ్ళకుండా జాగ్రత్తగా అనేది డబ్బు అనేది వాడాలని యూనివర్స్ చెప్తున్నారు. భద్రత బాగుంది, కానీ భయంతో అవకాశాలు అనేవి వదులుకోవద్దు. అవకాశాలు అంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఇది కాదు, వేరే అవకాశాలు, ఏదైనా మంచి అవకాశాలు భయంతో వదులుకోవద్దు. ముందుగానే ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి, ఓకేనా. దాని గురించి క్షుణ్ణంగా క్లాసులు తీసుకోండి, స్టాక్ మార్కెట్ గురించి. ఆ తర్వాత పెట్టుబడులు అనేవి పెట్టండి, సరేనా. ఓకే, మీకు అంతా మంచి జరుగుతుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ. And please like and subscribe my channel, guys, please.